వీరభద్రస్వామి టెంపుల్, మోటుపల్లి, చినగంజాం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. విజయనగర రాజులు, కాకతీయులు, రెడ్డి రాజుల కాలాల్లో ప్రముఖమైన రేవు పట్టణం మోటుపల్లి. కాకతీయ రాణి రుద్రమదేవి కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు మార్కో పోలో ఈ రేవు ద్వారానే వచ్చాడు. వీరభద్రస్వామి గుడి పురావస్తు శాఖ వారిచే పునర్నిర్మించబడి నిర్వహించబడుతుంది. ఈ గుడి పక్కనే కోదండ రామస్వామి దేవాలయం కూడా ఉన్నది. ఇది కూడా అదే కాలానికి చెందినది. ప్రస్తుతం ఈ కోదండ రామస్వామి దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నవి. వీరభద్రస్వామి గుడిలో మండపంలోని స్తంభాలపై తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృత శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాల్లో చెప్పుకోదగినది దాన శాసనం. ఇక్కడ దాన శాసనాన్ని 3 రాజులు వేయించారు. 2వ దేవరాయల కాలంలో ఒకటి, గణపతి దేవుడి కాలంలో ఇంకొకటి, అలానే రెడ్డి రాజుల కాలంలో మరొక దానశాసనం వేయించడం జరిగింది. ఈ దానశాసనం మోటుపల్లి రేవు ద్వారా జరుగు ఎగుమతి దిగుమతులకు ప్రోత్సహించడానికి, వ్యాపారం చాలా స్వేచ్ఛగా జరగడానికి, దిగుమతి సుంకాలను తగ్గింపు కొరకు ఈ శాసనాలు వేయించడం జరిగింది. ఈ గుడి ఇప్పుడు పునర్నిర్మించడం వల్ల చాలా బాగుంది. ఈ గుడికి ఎదురుగా నంది మండపం చాలా చెప్పుకోదగింది. వేదాద్రి, తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. శివరాత్రి సమయంలో ఈ గుడి దగ్గర మహాశివరాత్రి తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి దైవారాధన చేయడానికి గవర్నమెంట్ వారు అంగీకరించారు.